హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్. ఈరోజు ఇంకొక ఈజీ మజ్జిగ చారు రెసిపీ చూపిస్తానండి. ఇది కూడా పచ్చిపులుసు సిమిలర్గానే ఉంటుంది. సో దీనిలో కూడా ఇక్కడ మనం 3/4 లీటర్ పెరుగు తీసుకుంటున్నామండి. దానికి 12 పచ్చిమిర్చి వేసుకున్నాం. కారాన్ని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా అయ్యాక దానిని రోట్లో పచ్చిమిర్చి కల్లుప్పు వేసుకుంటున్నాము. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో దాన్ని మెత్తగా దంచుకోవాలండి. ఇది కూడా చాలా ఈజీ. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు జస్ట్ పెరుగున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో ఇలా తాలింపు పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటామండి. ఆ పచ్చిమిరపకాయ నూరేసుకుని ఈ తాలింపులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకుంటే బాగుంటుందండి. పంట కింద పడినప్పుడల్లా ఒక ఎండుమిర్చి, కొంచెం పసుపు, మజ్జిగ చారు ఎల్లో కలర్లో వస్తుంది కదా, అందుకే పసుపు అండ్ కొంచెం వెల్లుల్లి బాగా దంచేసుకోండి. ఒకవేళ మీకు నచ్చదు మజ్జిగలో అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. అండ్ కొంచెం కొత్తిమీర మరీ ఏగేదాకా ఉంచొద్దండి. జస్ట్ లైట్గా సాల్ట్ చేసేసి ఆఫ్ చేసేసుకోవడం. ఇప్పుడు పెరుగు తీసుకోండి. ఈ పెరుగు టేస్ట్ని బట్టి మజ్జిగ చారు టేస్ట్ డిసైడ్ అవుతుందండి. సో పెరుగు గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకొని ఇలా లూజ్గా అయ్యే వరకు ఉంచుకోండి. అందులో మనం పెట్టుకున్న తాలింపు అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ అన్నీ వేసుకుని కలిపేసుకోవాలండి. దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి ఆనియన్. నార్మల్గా పెరుగన్నంలో పచ్చి ఆనియన్ పెట్టుకుని తింటే ఎలా ఉంటుందో ఇందులో కూడా పచ్చి ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి చూసుకుని. ఇంతే అండి, చాలా సింపుల్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.